సినిమా ఎఫెక్ట్ల గురించి మాట్లాడుకొస్తే ఎక్కడో ఒక సోషల్ మీడియాలో చూసాను సార్, ట్రాక్టర్ వేసుకొని థియేటర్ పక్కన ట్రాక్టర్ పార్క్ చేస్తుంది. ఎన్నాళ్ళు అవుతుంది అలాంటి విజువల్స్ థియేటర్స్ దగ్గర చూసి? ఎప్పుడో బాహుబలి టైంలోనూ అంత స్పాన్ ఉన్న మూవీస్ రిలీజ్ అయినప్పుడు అలాంటి సందడి చూసేవాళ్ళం థియేటర్ దగ్గర. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీస్ మొత్తం ఎంతగా ఓన్ చేసుకున్నాయంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ స్ట్రెంత్గా నిలిచారు సంక్రాంతికి వస్తున్నానికి ఫ్యామిలీస్. మీకు ఫస్ట్ నుంచి మీ కెరియర్ ఫస్ట్ నుంచి చూస్తే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కడ మిస్ అవ్వలేదు. ఏ సినిమా చేస్తున్నాం, పటాస్లో నుంచి మదర్స్ ఎపిసోడ్ కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఎంత ఫన్ మూవీ అయినా సరే బెనర్జీ గారి ఎపిసోడ్ ఒకటి చెప్పాలని ట్రై చేసాం, హానెస్ట్గా ప్రయత్నం చేసాం. గురువుల్ని మర్చిపోవద్దు. సినిమా అనేది ఎంత ఎంటర్టైన్మెంట్ వేలో ఎంత ఎంటర్టైన్మెంట్ అందించినా కూడా ఏదో ఒకటి మనం చెప్దామనే మీ ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగల. సో బెనర్జీ గారి ఎపిసోడ్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో అది ఒక వాల్యూ యాడెడ్లా అనిపించింది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ సినిమా ఒక సెన్సేషన్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, కామెడీ, ముఖ్యంగా కామెడీ ప్రధానంగా ఉండే సినిమాలకి ఎంత పొటెన్షియల్ ఉందా, సో ఆడియన్స్ వాళ్ళకి సరైన మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇస్తే దాన్ని ఇంత రేంజ్కి తీసుకెళ్తారనేది ఈ సంక్రాంతి ప్రూవ్ చేసిందని చెప్పాలి. మీరు అన్నట్టు చాలా పెద్ద సినిమాల తాలూకు రెవెన్యూస్కి దగ్గరగా కొన్ని సెంటర్స్లో అయితే ఆల్మోస్ట్ చాలా రికార్డ్ షేర్స్ క్రియేట్ చేసింది. ఇంకా తెలియదు మనకి, రాస్తుంటే చూడటమే కానీ ఆల్మోస్ట్ 6th డే కానీ 13th డే కానీ 20th డే కానీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మన టాప్ ఫిల్మ్స్కి దగ్గరగా లేదా టాప్ ఫిల్మ్స్ని క్రాస్ చేసింది నాకు తెలియదు. నాకు చెప్తుంటే మన వాళ్ళ పిఆర్ టీమ్ చెప్తున్నారు. సో నేను ఇది ఎందుకంటే మనదేదో చేసిందని కాదు, అంటే ద అమౌంట్ ఆఫ్ లవ్ ఆడియన్స్ గేవ్ టు అవర్ టీమ్. మా టీంకి ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత ప్రేమనిచ్చారు. అండ్ ఇలాంటి సినిమాలు తీసే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్లకు కానీ, నాతో పాటు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేయాలనుకున్న డైరెక్టర్లకు కానీ ఒక ఎనర్జీ బూస్ట్ లాంటి మామూలు ఎనర్జీ చేయొచ్చు మనం, మామూలు ఎనర్జీ చేయొచ్చు. అంటే ఈ కుమార్ గారు ఈ జోనర్కి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ జోనర్కి ఒక పొటెన్షియల్ ఉందండి. ఎక్కడో గత 2-3 ఏళ్ళుగా ఈ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో ఒక ఎంటర్టైన్మెంట్ మనకు సినిమాలు ఎవరు రాకపోవటం ఏదో ఉండటం వల్ల, ఆ స్పేస్ ఉండటం వల్ల ఈ సినిమా ఎక్కువ తీసేసుకుంది. సో అదొకటి కూడా కారణం చెప్పొచ్చు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు భరతనాట్యం అమ్మాయి కారంగరేటం నుంచి ఆల్మోస్ట్ ఎండ్ మళ్ళీ వరకు మాస్టర్ ముందు ఎపిసోడ్ వరకు నవ్వుతూనే ఉన్నారు. థియేటర్లో ఆడియన్స్ వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం చూస్తే నాకు ఎంత తృప్తిగా అనిపించిందంటే, అంటే వాళ్ళకి ఎన్నో లైఫ్లో స్ట్రెస్ పాయింట్స్ ఉండొచ్చు. అంటే ఎందుకంటే ప్రతి నెలకు ఒక సినిమా రాదు కదా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఎందుకంటే అన్ని జోనర్ సినిమాలు రావాలి. అన్ని సినిమాలు వస్తేనే ఇవి కూడా స్టాండ్ అవుట్ అవుతాయి. అవే సినిమాలు వచ్చిన ఆడియన్స్కి బోర్ కొడుతుంది. కాబట్టి పర్టికులర్గా ఒక కామెడీ సినిమా తీసిన, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్గా వాళ్ళు ఈరోజు థియేటర్లో వాళ్ళు ఎంజాయ్ చేసింది నేను ఒక్క నెల డోర్ దగ్గర నుంచి చాలా షోస్కి వెళ్ళి చూసా, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి చూసా. లేడీస్ ముఖ్యంగా అమ్మలు, మన అమ్మ ఎవరు 60 years నుంచి ఆల్మోస్ట్ 6 years వరకు అంటే నవ్వుతూ అఫెక్షన్. నాకు కొన్ని వీడియోస్ పెట్టారు నవ్వుతూ, మా సార్ అనిల్ గారు మా అమ్మాయి నవ్వుతూ చూసి చాలా రోజులు అయిందండి. నేను కొంతమంది, లేదంటే ఇంకొంతమంది అనిల్ గారు మా ఇంట్లో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది 6 months బ్యాక్, 1 year బ్యాక్, మా అమ్మ నమ్మటం ఇదే చూశాను. అంటే ఎవ్రీవన్ లైఫ్లో ఎక్కడో దైనందిక జీవితంలో స్ట్రగుల్స్, బిజీగా ఉండి ఆ స్ట్రెస్ పాయింట్లో ఉంటాం. సినిమా అనేది వాళ్ళకి ఒక రిలీఫ్ ఇస్తుంది. ఒక 2.5 గంటల సినిమా అనేది వాళ్ళకి ఒక ఎనర్జీని ఇస్తుంది. మళ్ళీ ఒక పాత బాధల్ని మర్చిపోయి మళ్ళీ ఏదో ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక ఫీల్ ఏదైతే ఉంది చూసారా, అది మేకర్గా, డైరెక్టర్గా నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఈ 300 కోట్లు లేకపోతే ఈ నంబర్స్, ఈ రికార్డ్స్ ఇవన్నీ సైడ్ పక్కన పెడితే మోస్ట్ లాఫ్డ్ మూవీ అనుకుందాం. ప్రశాంతంగా వాళ్ళు నవ్వుకుంచిన నవ్వులనే చూసారా, వీటన్నిటికంటే విలువైంది ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వారు చూసారా, అది చాలు. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు అదే ఎనర్జీతో మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్టింగ్ రాసుకున్నా, నేను చేసిన. ఇప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడి పనిచేయాలి.